హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే కేంద్ర మహిళా సంక్షేమ మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో అది దేని గురించి ఇవ్వడం జరిగింది అనేది నేను ఈ వ్లాగ్లో మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అంగన్వాడీ కేంద్రంలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి అనేది ఈ వ్లాగ్లో నేను చెప్పాలి అనుకుంటున్నాను. కొంతమంది కమెంట్ చేస్తున్నారు న్యూస్ చదువుతున్నట్టుగా వస్తుంది అని. ఎందుకు అంటే వీడియో స్లోగా చెప్తే లెంత్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో నేను కొంచెం స్పీడ్గానే చెప్పడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఎందుకంటే స్లోగా చెప్తే మరీ 9 మినిట్స్ 10 మినిట్స్ అయితే వినడానికి కూడా బోరింగ్గా ఉంటుంది అని ఒక చిన్న ఇంటెన్షన్ తోటి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. సో ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అనేది ట్రై చేస్తాను. అలాగే మనకు 2 తెలుగు రాష్ట్రాలలో అంగన్వాడీ టీచర్స్ అనేది చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అట్లనే ఇప్పుడు మొన్న అయితే ఒక టీచర్ ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని విన్నాం. సో ఈరోజు అలాంటి సంఘటన మరొకటి జరిగింది. అంటే ఆత్మహత్య కాదు, ఆమెపై దాడి జరగడం జరిగింది. సో అది ఎక్కడ అని చూసినట్టయితే అంగన్వాడీ టీచర్పై కత్తితో దాడికి యత్నం. జడ్చర్ల ఇది మనకు మహబూబ్నగర్ జిల్లా నుంచి అంగన్వాడీ టీచర్పై ఓ వ్యక్తి కత్తి దాడితో చేసేందుకు యత్నించినట్లుగా ఎస్ఐ శివానందం తెలిపారు. స్థానికంగా గాంధీనగర్లో మంగళవారం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు అల్లరి చేస్తుండగా టీచర్ వారిని వాదిస్తున్నప్పుడు ఈ క్రమంలో ఒక మహిళ చిన్నారి తల్లి అక్కడికి రావడంతో ఆమెతో టీచర్ మాట్లాడుతున్న సమయంలో నరేందర్ గౌడ్ అకారణంగా అక్కడికి వచ్చి అంగన్వాడీ టీచర్ పైన చేసుకున్నాడు. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో విమల గారి ఇంట్లో చొరబడి 2 కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించగా తప్పించుకునేందుకు ప్రయత్నించి ఆమె ఎలాగోలా బయటపడి ఆ గండం నుంచి అనేది తప్పించుకుంది. సో బుధవారం బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లుగా మనకు ఎస్ఐ గారు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. ఒకసారి అందరు గమనించండి. ఎందుకు అనంటే మనం అకారణంగా అసలు కారణం ఏంటో లేకుండా ఇలా చేయడం అనేది చాలా తప్పు కదా. సో ఇక్కడ ప్రైవేట్ ప్రీ ప్రైమరీ స్కూళ్ళను మూసివేత అనేది కూడా ఒక న్యూస్ హైలైట్ కావడం అనేది జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళను అంటే మనకు కొన్ని ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే పర్మిషన్ లేకుండానే పిల్లలను స్కూళ్ళలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. మరీ 2+ పిల్లలను కూడా క్లాసులలో కూర్చోబెట్టుకుంటున్నారు. సో ఇట్లాంటి వాటికి యాక్చువల్గా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. ప్రీ స్కూల్ పిల్లలకి 5 ఇయర్స్ బిలో పిల్లలని మనం కూర్చోబెట్టుకోవడానికి ప్రైవేట్ సంస్థలకు అలో అనేది లేదు. అయినా కూడా కొన్ని విద్యా సంస్థలు పట్టించుకోకుండా 2+ పిల్లలను కూడా కూర్చోబెట్టుకుంటున్నాయి. సో అట్లాంటి వాటిని తనిఖీ చేసి ఇబ్రహీంపట్నం కొరుట్ల మండలంలోని వేములకుర్తి గోదూర్లలో అనుమతి లేని ప్రైవేట్ ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఇన్ఛార్జ్ ఎంఈఓ ఆనందరావు గారు బుధవారం రోజు మూసివేశారు. నిజంగా చాలా మంచి పని చేశారు సార్. ఇట్లాంటి సంఘటనలు చేస్తేనే నిజంగా కొన్ని సంస్థలకు బాగుంటుంది. ఎందుకు అనంటే అసలు పిల్లలకి ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళ బ్రెయిన్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో పంపిస్తున్న తల్లిదండ్రులకు తెలియదా లేకపోతే ఎట్లా అనేది అసలు ఏం అర్థమైతలేదు. ఎందుకు అంటే మరీ 2+ 3+ పిల్లలను పంపించడం కరెక్ట్ కాదు కదా. సో అట్లాంటి ప్రైవేట్ ప్రీ ప్రైమరీ స్కూళ్ళను బంద్ చేస్తేనే అంగన్వాడీలో స్ట్రెంత్ పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇక్కడ 24 మంది పిల్లలను గోదూర్ మాస్టర్ కాన్వెంట్ స్కూల్కి చెందిన 27 మంది విద్యార్థులను ఇంటికి పంపించారు. అంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలను. ఎందుకు అంటే పర్మిషన్ లేకుండా స్కూలు నడుపుతున్నారు అనే కారణంతో. సో ఇట్లాంటి సంఘటనలు అనేది నిజంగా మన రాష్ట్రం అంతటా చర్యలు తీసుకొని ఇలానే క్లోజ్ చేపిస్తే, మనకు పర్మిషన్ లేని స్కూళ్ళని క్లోజ్ చేపిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ న్యూస్ ఇంకొక హైలైట్ విషయం ఏంటి అంటే అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించండి అని కేంద్ర మంత్రి గారికి మన ఎంపీ కేశినేని వినతి. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి న్యూస్ అనేది రావడం జరిగింది. విజయవాడ పార్లమెంటు పరిధిలో 892 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవికి విజ్ఞప్తి అనేది చేశారు. పార్లమెంటులోని మనకు మంత్రి గారి ఛాంబర్లో కలిసి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకు మొత్తంగా చూసినట్టయితే 1457 కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 583 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. 225 కేంద్రాలకు మాత్రమే ప్రహారీ గోడలు ఉన్నట్లుగా 357 అంగన్వాడీ కేంద్రాలకు ప్రహారీ గోడలు నిర్మించేటట్లుగా నిధులను మంజూరు చేయాలని మనకు ఇక్కడ విజయవాడ ఎంపీ గారైన కేశినేని శివనాథ్ గారు మన మహిళా సంక్షేమ
మంత్రి గారైన అన్నపూర్ణదేవి గారికి మనకు వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు మరియు ఆయాలకు కూడా జీతాలు పెంచాలని ఒక చిన్న మాట చెప్తే బాగుంటుంది. సో ఒక్క విజయవాడలోనే కాకుండా ఇది చాలా చోట్ల ఉన్న సమస్యలు కాబట్టి దీన్ని వీలైనంత వరకు త్వరగా పరిష్కారం చేస్తే బాగుంటుంది.